విశాలమైన ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయనే సంగతి అందరికీ తెలుసు. మనిషి ఒంటరి జీవి కాదని, విశ్వంలో మరో జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. దీనికోసం అనేక ప్రాంతాల్లో రేడియో రిసీవింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే గత కొన్ని రోజులుగా సుమారు 4000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత నుంచి రేడియో తరంగాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ప్రతి 18 నిమిషాలకు ఒకసారి ఈ రేడియో తరంగాలు రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే రేడియో తరంగాలను విడుదల చేస్తున్న వస్తువును ఇప్పటి వరకు గుర్తించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రేడియో తరంగాలు ఏదైనా నక్షత్రం నుంచి వస్తున్నాయా, లేదంటే మరేదైనా వస్తువు నుంచి వస్తున్నాయా అనే దానిపైన ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను నేచర్ అనే పత్రికలో ప్రచురించారు. ఖగోళంలో మునుపెన్నడూ చూడని ఈ వింత గురించి వరల్డ్ వైడ్ గా పరిశోధనలు చేస్తున్నారు. స్పేస్ లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీన్ని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. ఎవరైనా బుద్ధిజీవులు అక్కడి నుంచి తమ లొకేషన్ ని కాంతి ఫ్లాషింగ్ చేస్తూ తెలియజేస్తున్నారా అన్న అనుమానం కూడా వస్తుంది. అయితే దీన్ని కనిపెట్టింది ఏ సీనియర్ శాస్త్రజ్ఞుడో అయితే వేరే విషయం, కానీ దీన్ని కనిపెట్టింది డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదటిసారిగా గుర్తించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ ఆరేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా అల్ట్రా లాంగ్ పీరియడ్ మ్యాగ్నెటర్ అని దానికి పేరు పెట్టాడు. ఆ వింత వస్తువేంటి అన్నది ఇప్పుడు తేల్చేటువంటి పనిలో ఉన్నారు నటాషా హ్యాలీ వాకర్ అనే భౌతిక శాస్త్రవేత్త. భూమికి 4000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత కాంతివంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. మొదట ఆ సిగ్నల్ ఏలియన్స్ పనేనని అనుకున్నారు అంతా, కానీ అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు మరింత మిస్టరీగా మారాయి. అయితే కొందరు మాత్రం అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకొచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్ గా భావిస్తున్న ఆ వింత వస్తువును భారీ నక్షత్రం బద్దలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లవుతుంది. అంతరిక్షంలో జరిగే ఎన్నో అద్భుతాలని నాసా ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు కొన్ని అరుదైన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చూడబోయే విషయం కూడా ఇంచుమించు అలా విడుదల చేసింది. అలా విడుదల చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దానిపై విస్తారంగా చర్చ జరుగుతుందని నాసా భావిస్తూ ఉంటుంది. 2014 జనవరి 9న అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా విడుదల చేసిన ఈ రేర్ స్పేస్ ఫోటోని తన వెబ్సైట్ లో షేర్ చేసింది. అది ఒక ఎక్స్రే ఇమేజ్. చూడడానికి అచ్చం దేవుడి చెయ్యిలా ఉంటుంది. అయితే నిజానికి ఇది గాడ్ హ్యాండ్ కాదు, ఇది ఓ పల్సర్ విండ్ నెబ్యులా. స్పేస్ లో సూపర్నోవా నక్షత్రం ఒకటి ఎక్స్ప్లోడ్ అవ్వడంతో ఏర్పడినటువంటి మబ్బు లాంటి పదార్థమే ఇది. న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోప్ టెలిస్కోప్ ఎరే సాయంతో నాసా దీన్ని ఎక్స్రే తీసింది. ఆ ఫోటోకి సంబంధించిన రీసెంట్ అప్డేట్ ఇప్పుడు నాసా విడుదల చేసింది. అంతేకాదు నాసా ప్రతిరోజు ఏదో ఓ స్పెషల్ ఫోటోని రిలీజ్ చేస్తూనే ఉంటుంది. దీన్ని ఇమేజ్ ఆఫ్ ది డే అని పిలుస్తూ ఉంటారు. ఇందులో అప్పుడప్పుడు ఇన్క్రెడిబుల్ ఫొటోస్ ని కూడా షేర్ చేస్తుంది. అవి సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఉంటాయి. గతంలో కూడా ఇలాగే 10 ఏళ్ల పాటు తీసిన సూర్యుడి ఫోటోలన్నింటినీ జత చేసి ఓ వీడియో రిలీజ్ చేసింది. గంట నిడివి గల ఆ వీడియో సూపర్ వైరల్ అయింది. ఎంతో తెలివైన మానవులకు కూడా ఈ విషయం ఎన్నో చిక్కుముళ్ళు సవాళ్లు విసురుతోంది. అపర మేధావులైన వారు సైతం వాటితో కుస్తీ పట్టి కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ రహస్యాల్లో చాలా వరకు ఊహాజనితమైనవే. వాటిని ఓ పట్టు పడదామంటే ముందు అసలు ఈ విశ్వం, దాని తీరు, ఖగోళ సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తులు, కాంతి వేగం, కాలం ఇలాంటి ఎన్నో అంశాలపై అవగాహన పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఇవన్నీ తెలుసుకొని కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా కూడా ఈ రహస్యాల చిక్కుముడి వీడట్లేదు. ఇవి సైన్స్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటున్నాయి. అందుకే ఇవి సవాల్ విసరగలుగుతున్నాయని చెప్పాలి. మరి అలాంటి కొన్ని మిస్టరీలని మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా వచ్చేది కృష్ణ పదార్థం. దీన్నే ఇంగ్లీష్ లో డార్క్ మ్యాటర్ అంటారు. ఇది ఎంతో ఆసక్తి కలిగించే అంశం.
శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుక్కొని తీరాలి అని బలంగా పట్టుపట్టిన అంశం. కానీ ఇప్పటికీ దాని మిస్టరీ మాత్రం వీడలేదు. విషయం ఏంటంటే, మన విశ్వంలో ఈ నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు, గ్రహాలు ఇవన్నీ కూడా కాంతితో ఉంటాయి కదా. మొత్తం విశ్వంతో పోల్చితే ఈ కాంతి అంతా కలిపి 5%. మరి మిగతా 95% చీకటిగా ఉంటుంది. అది పూర్తిగా చీకటి కాదని, అందులో దాదాపు 25% డార్క్ మ్యాటర్ ఉంది అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ ఆ విషయాన్ని నిరూపించడం ఇంకా కుదరడం లేదు. తర్వాత వచ్చేది డార్క్ ఎనర్జీ. నక్షత్రాలు, పాలపుంతలు, గెలాక్సీలు, నెబ్యులాలు, వీటిల్లో కూడా కాంతి ఉంటుంది. ఆ కాంతి అణువుల్లో ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు. ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, కాంతి అణువుల్లోనే కాదు, నల్లటి అంతుబట్టని డార్క్ మరొకటి ఎనర్జీ కూడా ఉంది అంటున్నారు. పైన చెప్పుకున్నట్లు 5% పదార్థం, 25% డార్క్ మ్యాటర్ ఉంటే మిగతా 70% ఈ డార్క్ ఎనర్జీ ఉంది అనేది సైంటిస్టుల వాదన. అంటే మనం భూమిపై నిల్చుంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కూడా ఉన్నట్లే అని భావించాలి. కానీ ఆ ఎనర్జీ నిజంగానే ఉందా అన్నది ఈ 21వ శతాబ్దంలోనూ నిరూపించుకోలేకపోతున్నాం. ఇకపోతే కృష్ణ బిలాలనే బ్లాక్ హోల్స్ అంటారు. వీటిని మనం ఇంటర్ స్టెల్లార్ సినిమాలో చూసాం. అందులో హీరో డైరెక్ట్ గా బ్లాక్ హోల్ లోకి వెళ్తాడు. కానీ అసలు ఇవి నిజంగానే ఉన్నాయా అనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే ఇవి కంటికి కనిపించవు. ఊహాజనిత అంచనా ప్రకారం ఏదైనా నక్షత్రం పేలితే దాని మధ్య భాగంలో ఓ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అది చాలా శక్తివంతంగా ఉంటుంది. మన సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తివంతంగా ఉంటాయని చెప్పాలి. ఎంత పవర్ఫుల్ అంటే అది దాని చుట్టుపక్కల ఉన్న కాంతిని కూడా దాని లోపలికి లాగేసుకోగలదు. అంటే దానిలోకి వెళ్లకుండా ఏది ఉండలేదు. గ్రహాలు, నక్షత్రాలు అన్ని బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోవాల్సిందే. బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా అక్కడ హోల్ ఒకటి ఉంది అని అంచనాకొస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం మనం నివసించే మిల్కీ వే పాలపుంతలో దాదాపు 10 కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయని అంచనా. బ్లాక్ హోల్లో ఏదైనా పడితే ఏమవుతుందో మనకు తెలియదు. అలా పడేవి మరో విశ్వంలోకి వెళ్ళిపోతాయా అనేటువంటి అంచనా కూడా ఉంది. కానీ ఇప్పటికే అది ఊహాజనితం మాత్రమే. మరో రహస్యం గురించి ముందే చెప్పుకుందాం. ఇది బాధ కలిగించేటువంటి మిస్టరీ. అదేంటంటే 1300 కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, నెబ్యులాలు అన్నీ రోజు రోజుకు విస్తరిస్తూ పోతున్నాయి. ఇలా ఇవి పోతూ పోతూ కొంతకాలం తర్వాత దేనికి ఏది సంబంధం లేకుండా చాలా చాలా దూరాలకు వెళ్ళిపోతాయి అనేది ఈ థియరీ ఆలోచన. అయితే అది ఇప్పుడే జరగదు. ఇందుకు కొన్ని 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన సూర్యుడు మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత భారీగా విస్తరిస్తూ ఈ సౌర కుటుంబం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటాడు అనేది ఓ అంచనా. అంటే 500 కోట్ల సంవత్సరాల తర్వాత భూమితో పాటు ఈ గ్రహాలు ఏవి ఉండవు. అయితే విశ్వం నిజంగానే విస్తరిస్తోందా లేదా అనేది ఒక డౌట్. ఇలా విస్తరించిన విశ్వం తిరిగి ముడుచుకుపోతుందా అనేది ఇంకొక డౌట్. విస్తరిస్తూ పోతే చివరకు ఏమవుతుంది అనేది మరొక ప్రశ్న. ఇవన్నీ మిస్టరీలుగానే ఉన్నాయి. అయితే అది మన టర్మ్ లో జరగవు కాబట్టి ఇప్పటికిప్పుడు మనం భయపడాల్సిన పనేమీ లేదు.